వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, పెట్టాలి, కంపల్సరీ పెట్టి దిగాలి, గేర్లో ఉంచొద్దు. ఓకేనా, రివర్స్ అంటే మన వెనక అవన్నీ ఇప్పుడు వద్దు, మనకి ఒక్క డ్రైవింగ్ మోడే మనకి ఇంపార్టెంట్. ఓకేనా, స్టీరింగ్ పట్టుకోండి, స్టీరింగ్ ఇక్కడ పట్టుకోండి, 90 degreesలోనే రైట్ హ్యాండ్ పట్టుకోవాలి కొంచెం. ఓకేనా, బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేశారు కదా బండి, బ్రేక్ పట్టుకొని గేర్ డ్రైవింగ్ మోడ్లో పెట్టుకున్నారు. ఓకేనా, బ్రేక్ తీసేయండి, కాల్ తీసేసారా? రైట్ లెగ్తో ఎక్సిలేటర్ని లైట్ ప్రెస్ చేయండి, అంతే. కొంచెం ప్రెస్ చేసుకో. 2-wheeler డ్రైవ్ చేస్తారా మీరు ఎంత ఇస్తారు స్టార్టింగ్లో? కొంచెం మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ, అది చేతులతో చేసేది, ఇది కాళ్ళతో చేసేది గుర్తుపెట్టుకోండి. 2-wheeler అయితే హ్యాండిల్ ఉంటుంది. ఓకేనా, దీనికి స్టీరింగ్ ఉంటుంది. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే, మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు 2-wheeler డ్రైవ్ చేస్తారు కదా, 2-wheeler డ్రైవ్ చేస్తే మ్యాక్సిమం 30% డ్రైవింగ్ మీకు వచ్చినట్టే. ఎందుకు అంటే, మీరు 2-wheeler డ్రైవ్ చేసినా కారు డ్రైవ్ చేసినా ఒకటే. ఎందుకు అంటే, ఒక వెహికల్ డిస్టెన్స్ ఒక్కటే మీకు ఇబ్బంది. ఓకేనా, అదే రోడ్డు. మార్జిన్ అంటే ఏమీ లేదు, అది కూడా నేను చెప్తా చూడండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు 2-wheeler డ్రైవ్ చేసినా 4-wheeler డ్రైవ్ చేసినా కానీ ఒకటే రోడ్డు, అవునా? అదే రోడ్డు, అదే పబ్లిక్. ఓకేనా, అవే హార్న్లు కొట్టుకోవాలి. ఏదైనా అడ్డు వస్తే హార్న్ కొట్టుకుంటాం మనం. లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటాం, రైట్ వెళ్ళాలంటే రైట్ ఇండికేటర్ వేసుకుంటాం. ఓకేనా, సేమ్ ప్రాసెస్, కానీ అది చేతులతో చేసేది, ఇవి కాళ్ళతో చేసేది డ్రైవింగ్. ఓకేనా, వెహికల్ అనేది కొంచెం పెద్దది, ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ఆటో గేర్ బండి చాలా ఈజీ, మీకు 10 daysలోనే పర్ఫెక్ట్ అయిపోతారు. ఎందుకంటే గేర్లు వేసే ప్రెషర్ మీకు ఉండదు కాబట్టి, ఓన్లీ డ్రైవింగ్ చేసుకుంటూ పోవడం, ఎక్సిలేటర్ తొక్కోవడం, అవసరమైనప్పుడు బ్రేక్ వేసుకుంటూ పోవడం. మనం బ్రేక్ వేసినప్పుడు మనకి బ్యాక్న రెడ్ లైట్లు వెలుగుతాయి అనమాట, వెనకున్న వాళ్ళకి అర్థమైంది మనం బ్రేక్ వేసినవని. ఓకేనా, ఎక్సిలేటర్ ప్రెస్ చేయండి ఇంకొంచెం, చాలా వీడియో, దాన్ని మళ్ళీ వదిలేయండి, మళ్ళీ ప్రెస్ చేయండి. అప్ అండ్ డౌన్ చేసుకోవాలి ఎక్సిలేటర్, మామూలుగా ప్రెస్ చేయండి, ఎక్కువ వద్దు.